హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కట్టి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి, లేదంటే తీపి వచ్చేస్తుంది పులుసు. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. రెండు ఫస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను, సో అవైతే వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని ఉల్లిపాయలు వేగనివ్వాలి. తర్వాత టొమాటోస్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మసాలా పేస్ట్ చేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవి వేసుకోవాలి. చేపల పులుసులోకి మసాలా వేసిన మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మూత పెట్టి కొంతసేపు వేయించుకోవాలి. మసాలా వేగాక కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి కారం. తర్వాత పసుపు వేసుకొని కొంతసేపు వేయించుకొని మూత పెట్టుకోవాలి. మసాలాలు ఇవన్నీ బాగా చక్కగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత చేపలు వేయాలి. చేపలు వేసాక ఉప్పు చూసుకొని తగినంత వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంతసేపు ఎగరనివ్వాలి కర్రీని. చేపల కర్రీ ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదండి. చేపలు వేసాక చేపలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నానబెట్టుకుని చింతపండును వేసుకుందాము. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. మీరు మీ పులుపు తగ్గట్టు నానబెట్టుకోండి. పులుసు మరిగిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కట్టి చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.